జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. ఇప్పటికైనా నమ్ముతారా వేదవతి గారు? నేను మిమ్మల్ని మోసం చేయాలని ఎప్పుడూ అనుకోలేదత్తయ్య. శ్రీకర్ బావ నా మెడలో తాళి కట్టే సమయానికి మీ గురించి నాకు తెలియదు, మీ అంతస్తుల గురించి నాకు తెలియదు. ఆపద సమయంలో నిన్ను ప్రేమించిన వ్యక్తి చేత తాళి కట్టించుకున్నాను, అంతే. ఆ క్షణం నేను చేసింది తప్పైతే నన్ను శిక్షించండి, అంతేకాని నన్ను బావ నుంచి దూరం చేయకండి. నిహారికకు అన్యాయం చేయాలని నేనెప్పుడు అనుకోలేదు అత్తయ్య. నేను అన్యాయం అయిపోకూడదని నా పోరాటం నేను చేసుకున్నాను. ఎందుకంటే బావ చేత నేను తాళి కట్టించుకున్నాను కాబట్టి. నా జాతకం కలిసి ఉండకపోవచ్చు కానీ అమ్మవారి ఆశీర్వాదం నాకుంది అత్తయ్య. అందుకే నేను మీలా పూజగతిలోకి అడుగు పెట్టగలుగుతున్నాను. నా వల్ల మీ కుటుంబానికి గాని అక్కడ పదవులకి గాని నష్టం జరగదు. నన్ను నమ్మండి అత్తయ్య. నువ్వు ఎంతలా చెప్పినా మేము అర్థం చేసుకోలేదు. ఆధారాలు చూస్తేనే గాని నమ్మలేదు. నిన్ను నానా మాటలు అని బాధ పెట్టాం, బయటికి గెంటేశాం. మేము చాలా తప్పు చేశామమ్మా. అత్తయ్య, మీరేంటి అలా మాట్లాడుతున్నారు? నువ్వేం మాట్లాడకమ్మా. జరిగిన దానికి నువ్వు బాధపడకు. ఇక నువ్వే నా ఇంటి కోడలివి. నువ్వే శ్రీకర్ భార్యవి. ఎవరు అవునన్నా కాదన్నా నువ్వే నా చిన్న కోడలివి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.